శంకర భగవానుడు పరమ ప్రశాంతుడై తన పారిజాతవనంలో పార్వతీ సమేతుడై విహరించాడు. ఈ కథ విన్న జనమేజయుడు, వైశంపాయన మునీశ్వర, చాలా పవిత్రమైన కథ చెప్పారు. పూర్వము నికుంభాసుర సంహార సందర్భంలో భానుమతి హరణం అని ఒక ప్రస్తావన చేశారు కదా, అక్కడ అది పట్టుకున్నాడు చూడండి. ఈయన అసలు ఒక్క సందర్భంలో ఏదైనా ఒకటి పట్టుకుంటే దాన్నే అడుగుతాడు, ఈయన వదలడు జనమేజయుడు. ఆ సందర్భంలోనే నికుంభుడి ఒక దేహాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సంహరించాడని కూడా చెప్పారు. దయచేసి ఆ వివరాలు చెప్పండి అని అడిగాడు. ఇదేమో శివుడు సంహరించాడు, ఇన్ని 3 మాయా రూపాల్లో ఉండేవాడిని కృష్ణుడు కూడా సంహరించాడంటారే, అది భానుమతి ఆవిడెందుకు వచ్చింది, ఆవిడెవరు? వైశంపాయన మహర్షి తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ మహారాజా, శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో నివసిస్తున్న రోజుల్లో గంధర్వలోకంలో నిగూఢంగా ఉన్న కొన్ని సంగీత విద్య సంప్రదాయాలను భూలోకంలోని మానవులకు అందించాలనే దివ్య సంకల్పం ఒకటి ఆయనకు కలిగింది. దానికి పూర్వపీఠికగా ద్వారకానగర సముద్రంలోని పిండారక తీర్థంలో గొప్ప జలక్రీడ ఉత్సవాన్ని శ్రీకృష్ణుడు ఏర్పాటు చేశాడు. ఆ ఉత్సవానికి ద్వారకలోని యాదవ వీరులంతా తమ తమ భార్యలతో కలిసి రావాలని శ్రీకృష్ణుడు ఆహ్వానించాడు. తను తన 16,000 మంది భార్యలతోనూ కలిసి స్వయంగా పాల్గొన్నాడు. బలరాముడు ఏకపత్నీవ్రతుడు గనుక తన భార్య రోహిణీదేవితో కలిసి ఒకే భార్య చేయి పట్టుకొని నడుచుకొని వచ్చాడు. పాపం ఆయన కూడా పాల్గొన్నాడు. శ్రీకృష్ణుడు ఎవరితో పడితే వారితో కలిసిపోతాడు గనుక ఆయన పిల్లలతో పిల్లవాడై యథేచ్ఛంగా గానాలు చేస్తూ ఇతర యువకుల చేత గానాలు చేయిస్తూ ఆ జలక్రీడోత్సవంలో పాలు పంచుకున్నాడు కృష్ణుడు. విచిత్రం ఏమిటంటే, ఎవరితోనూ ఒక పట్టాన కలవని బలరాముడు ఆ రోజు తాను కూడా పిల్లలతో కలిసిపోయి రాసక్రీడలు చేస్తూ బిగ్గరగా పాటలు కూడా పాడుతున్నాడు. అంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే, ఇలా దంపతులందరూ అల్లకల్లోలంగా రాసక్రీడ గానాలు చేస్తుంటే దేవర్షి అయినటువంటి నారద మహర్షి కూడా అక్కడికి వచ్చి తాను కూడా జలక్రీడలో పాల్గొన్నాడు. ఆ మహర్షికి స్త్రీ పురుష భేదం ఏమాత్రం లేదు గనుక ఆయన శ్రీకృష్ణ పరమాత్మ చుట్టూ నాట్యం చేస్తూ గానాలు చేశాడు. ఆ సన్నివేశాన్ని గమనించిన శ్రీకృష్ణుడు సముద్రదేవుణ్ణి పిలిచి ఆనాటికి ఆ ప్రాంతంలోని జలమంతా తీపి నీరుగా మారిపోయేటట్లు చేయమని ఆజ్ఞాపించాడు. దేవలోకం నుంచి గంధర్వ స్త్రీలకు అప్సర గణాలను పిలిచి ఆ రాసక్రీడలో పాలు పంచుకోమన్నాడు. వారు చేరేసరికి ఆ రాస నృత్యంలోని గానాల తీరే మారిపోయింది. శ్రీకృష్ణుడు స్వయంగా మురళి చేత ధరించి చేత పట్టుకున్నాడు. హల్లీసకము అనే పేరు గల రాస నృత్యం చేస్తూ, హల్లీసకము మండలాకారంగా చేస్తూ ఉన్నాడని చెప్పుకున్నాం కదా, అంతకన్నా గొప్పది ఇది. 7 రకాల సప్తస్వర గ్రామాలతో నూతన విధానమైన గానాలాపన మొదలుపెట్టాడు. 12 స్వరాలతో ఆ గానాలకు ఉప్పొంగిపోయినటువంటి గంధర్వ గాయకులు, అప్సరో గాయకు మణిలందరూ కూడా నూతన విధమైన ఆసారితములు అనబడే గాన ప్రక్రియను వినిపించడం ప్రారంభించారు. సప్తస్వరాలలోని ఒక్కొక్క స్వరాన్ని తీసుకొని ఆయా స్వరాలను ప్రథమ స్థానాల్లో నిక్షేపిస్తూ నూతన సంగీత గ్రామాలను వినిపిస్తూ నంద్యావర్తము, సుభద్రము, జీమూతము ఇత్యాదిగా నూతన సంగీత గ్రామాలను వినిపించడం మొదలుపెట్టాడు. 12 స్వరాలతో కూడా. ఉదాహరణకు
షడ్జము అనబడే సాతో ప్రారంభించి చేసే గానాన్ని షడ్జగ్రామము అంటారు. వృషభము అనబడే రీ నుంచి ప్రారంభించి చేయబడే గానాన్ని వృషభగ్రామము అంటారు. వృషభము అనకూడదు, వృషభగ్రామము అనాల. ఇలా 7 రకాల గ్రామాలను మా నుంచి మా గ్రామము, మా గా గ్రామము అని వారు వినిపించి అక్కడ ఉన్నటువంటి యాదవ యువతి యువకులకు కూడా నేర్పడం మొదలుపెట్టారు. అప్పటి నుంచే భూలోకానికి వచ్చింది ఇది, ఈ సంగీతం. గానాలతో పాటు నూతన నృత్య రీతులను కూడా, నృత్యాన్ని కూడా స్వర్గలోకవాసులు భూలోకవాసులకు నేర్పారు. అప్పుడే ఉత్సవం కూడా, నాట్యోత్సవం కూడా వచ్చింది అప్పుడే ఆ కృష్ణావతారంలో. ఈ ఉత్సవంలో శ్రీకృష్ణ బలరామ ప్రద్యుమ్న అనిరుద్ధ సాంబులు 5గురు కలిసి చాళుక్య గాంధర్వము అనే పేరు గల నూతన గాంధర్వాన్ని పాడి చూపించి స్వర్గలోక వాసులందరికీ ఆశ్చర్యపరిచారు. నూతన గాంధారం. ఈ రకంగా నూతన గానాలను, నృత్యాలను ప్రదర్శించే వర్గాలకు శ్రీకృష్ణుడు స్వయంగా సన్మానాలు చేసి బాగా ప్రోత్సహించాడు. ఈ అపూర్వ రాసలీలా మహోత్సవంలో విస్తారమైన ఆ సాగరోత్సవం ఉదయం నుంచి సాయంత్రం దాకా అవిచ్ఛిన్నంగా కొనసాగిపోయింది ఆ సంగీత ఉత్సవం. ఇక్కడ ఇంతటి ఉత్సవం జరగబోతూ ఉంటే షట్పురవాసి అయినటువంటి నికుంభుడికి ఒక కొత్త దుర్బుద్ధి పుట్టింది. అంటే వాడు బతికినప్పుడు మాట ఇది. అక్కడ భానుమతి అన్నారు కదా, వాడు ఆ సమయానికి సరిగా వచ్చి ద్వారకా నగరాన్ని పరిశీలించాడు. దంపతులుగా ఉన్న ప్రతి వాళ్ళు ఉత్సవానికి వెళ్ళిపోయారు. పెళ్లి కాని కన్యలు మాత్రం వెళ్ళలేదు. అలా వెళ్లకుండా ఉన్నవారిలో భాను అనే యాదవ వీరుడు పుత్రిక భానుమతి అనే కన్యక అత్యంత సుందరమైనది అప్పట్లో. ఆ పిల్ల సహజంగానే బాగా నియమనిష్టలతో ఉండే స్వభావం గలది. ఆమె ఒంటరిగా ఇంట్లో ఉందని గమనించేసరికి నికుంభాసురుడికి పాత పగ బుస్సున పైకి పొంగుకొచ్చింది. ఆ పగ ఏమిటంటే, ఆ నికుంభుడికి వజ్రనాభుడు అనే సోదరుడు ఉండేవాడు. అతడి పుత్రిక ప్రభావతి. శ్రీకృష్ణుడి పుత్రుడైన ప్రద్యుమ్నుడు పూర్వం ఒకప్పుడు ఆ ప్రభావతిని రహస్యంగా పెళ్లి చేసుకొని వజ్రనాభుణ్ణి సంహరించేశాడు. అప్పటి నుంచి నికుంభుడికి యాదవుల మీద చాలా కోపంగా ఉంది. అందుచేత ఇవాళ భానుమతి కన్యక ఒంటరిగా దొరికేసరికి ఈ నికుంభుడు రెచ్చిపోయాడు. ఆ ఇంట్లోకి ప్రవేశించి, పూర్వం అంతా కాపలా గీపలా పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళ యొక్క మహిమ అట్లా ఉండేది. బీగం కూడా లేదు, వాకేళ్ళు లేవట అప్పుడు ద్వాపరయుగంలో. ఆ ఇంట్లోకి ప్రవేశించి భానుమతిని అపహరించి రథంలో పెట్టుకు పారిపోయాడు. భానుమతి కన్య గోలగోలగా అరిచింది. ఆ అరుపులు వసుదేవ ఉగ్రసేనులకు వినిపించాయి. వాళ్ళు అప్పటికే మనం అనుకున్నాం కదా, వృద్ధులు అయినప్పటికీ వాళ్ళ ఉగ్రులై కవచాలంతా ధరించుకున్నారు. కవచాలు ధరించటానికే రాదు, ఎత్తలేరు, అయినా ఎత్తారు. భానుమతి కన్య వెంటబడ్డారు. కానీ నికుంభుడు ఈ లోపలే చాలా దూరం వెళ్ళిపోవటం వల్ల భానుమతి కన్య ఆ వృద్ధుల కంటికి కనిపించను కూడా కనిపించలేదు. వాళ్ళిద్దరూ కూడా చూస్తున్నారు, ఆ వృద్ధులిద్దరూ కూడా. దాంతో ఆ వృద్ధులిద్దరూ కూడా, ఇక్కడ కృష్ణుడు తండ్రి, కృష్ణుడు తాతగారు, వీళ్ళిద్దరూ బయలుదేరారు. అంటే అల్లుడు మామగారు, అల్లుడు మామగారు ఇద్దరు వృద్ధులే, చాలా వయసు అయిపోయింది. అలా కవచాలతోనే శ్రీకృష్ణుడు దగ్గరికి వెళ్ళి భానుమతి కన్య అపహరించబడింది అని చెప్పారు. రాసక్రీడ ఆడుతున్నారు కదా అక్కడ. ఆ సమయానికి శ్రీకృష్ణుడు జలక్రీడ ఉత్సవానికి విచ్చేసిన అర్జునుడితో సరసల్లాపాలు చేస్తున్నాడు. ఏదో తమాషగా మాట్లాడుకుంటాడు. అలాంటి సమయంలో వృద్ధులైనటువంటి ఉగ్రసేన మహారాజా, వసుదేవులు,
కవచాలతో కనిపించేసరికి శ్రీకృష్ణుడు గాబరా పడిపోయాడు. బాగా విషయం తెలుసుకున్నాడు ఏమైందో అని. అర్జునుడితో కలిసి గరుత్మంతుడి మీదకెక్కి నికుంభాసురుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరారు. ముసలోళ్ళకి చెప్పారు, మీరు మాట్లాడకండి, మాకు అర్థమైపోయింది, మీరు చెప్పే మాటలంతా అర్థమైంది, మేము బయలుదేరుతున్నామని బయలుదేరారు. అలా బయలుదేరే ముందు ప్రద్యుమ్నుడిని వేరే రథంలో తమ వెంట రమ్మని శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించాడు. ప్రద్యుమ్నుడు తక్షణమే బయలుదేరాడు. శ్రీకృష్ణార్జునుడు వేగంగా ముందుకు పోయేసరికి అల్లంత దూరంలో నికుంభాసురుడు కనిపించాడు. అతడు అప్పటికే తన షట్పుర గుహకు బాగా దగ్గర చేరి ఉన్నాడు. ఇంకా కొద్దిసేపు ఉంటే గుహలోకి వెళ్ళిపోయి ఉండేవాడు. ఈలోగా ప్రద్యుమ్నుడు కూడా రథం మీద అక్కడికి చేరాడు. వీళ్ళ ముగ్గురిని నికుంభాసురుడు కూడా గమనించాడు. శ్రీకృష్ణార్జునుడు కూడా నికుంభుడు గుహలోకి వెళ్లకుండా బాణాలతో నిరోధించాడు. అది గమనించిన నికుంభుడు తనను తాను 3 రూపాలుగా మార్చుకున్నాడు. మనం అనుకున్నాం కదా అన్ని రూపాలు వస్తాయి. ఎడం చేత్తో భానుమతి కన్యను గట్టిగా పట్టుకున్నాడు. ఆ కన్యనే తనకు కవచంగా అడ్డం పెట్టుకున్నాడు. కుడి చేత్తో పెద్ద ముళ్ళ గదను తీసుకొని శ్రీకృష్ణ అర్జునుడు ప్రద్యుమ్నుడు ముగ్గురిని కూడా చితకబాదడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణార్జున ప్రద్యుమ్నులు నికుంభుడి ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏ ఆయుధము ప్రయోగించినా అది మున్ముందుగా భానుమతి కన్య మీద పడేటట్లుగా ఉంది. భానుమతిని ముందు పెట్టాడు. ఈ సన్నివేశాన్ని కొద్దిసేపు గమనించిన అర్జునుడు శ్రీకృష్ణ ప్రద్యుమ్నుడు ఇద్దరిని కొంచెం సేపు ఆగమని తను బాణాలు వేయటం మొదలుపెట్టాడు. అర్జునుడు ధనుర్వేదంలో నాగోష్ట్ర విద్య అనే రహస్య విద్య ఉంది. నాగోష్ట్రము అంటే ఒక ఒంటె మెడను పెద్ద కొండ చిలువ పట్టుకుంది. ఒంటె మెడ చాలా పొడవుగా ఉంటుంది కదా, దాన్ని గట్టిగా చుట్టివేస్తే ఆ ఒంటె మరణిస్తుంది. ఒంటెను రక్షించాలని కత్తులతో శూలాలతోనో కొండ చెలువను పొడిస్తే కొండ చెలువ మాట ఏమో కానీ ఒంటె ఖాయంగా మరణిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒంటెకు దెబ్బ తగలకుండా పాము ఒళ్ళంతా బాణాలతో గుచ్చివేసే విద్య వేరే నాగోష్ట్ర విద్య. పూర్వం ద్రోణాచార్యుడు బావిలో పడిపోయినటువంటి బంతిను ఈ విద్యతోనే బయటకు తీశాడు. ఆ విద్య అర్జునుడికి వచ్చు. అందువల్ల అర్జునుడు భానుమతికి దెబ్బ తగలకోకుండా నికుంభుడి మీదికి బాణాలు గుప్పించడం ప్రారంభించాడు. ఆ బాణాలకు తట్టుకోలేక నికుంభుడు రాక్షస మాయను ఉపయోగించి భానుమతి కన్యతో సహా మాయమైపోయాడు. ఆ మాయా విద్యలు ఈ ముగ్గురిలో ఎవరికీ తెలియవు. అయినప్పటికీ గరుత్మంతుడి సహాయంతో వాళ్ళు రాక్షసుల రథం వెంట వెళుతూనే ఉన్నారు. నికుంభుడు వీరి నుంచి తప్పించుకోవటం కోసం భూమి అంతటా మెలికలుగా పరుగులు తీయసాగాడు. ఒక దశలో నికుంభుడు గోకర్ణ పర్వతం దగ్గరకు వచ్చాడు. ఆ పర్వతాన్ని మహాదేవుడు రక్షిస్తూ ఉంటాడు. అందువల్ల ఆ పర్వతాన్ని దాటడం మానవులకు కానీ రాక్షసులకు కానీ సాధ్యం కాదు. ఆ విషయం మర్చిపోయి నికుంభుడు గోకర్ణ పర్వతం మీదకు వెళ్ళటం వల్ల తల క్రిందుగా కింద పడిపడ్డాడు. ఈ సన్నివేశాన్ని గమనించిన ప్రద్యుమ్నుడు తటాలను పైకి వెళ్ళి భానుమతి కన్యని తీసుకొని తన రథంలోకి వచ్చేశాడు. ఎంత బాగుంది ఈ యుద్ధం. ఈలోగా శ్రీకృష్ణార్జునులు నికుంభుడి మీద బాణవర్షాన్ని పెంచారు. దాంతో నికుంభుడు దక్షిణ దిక్కుగా పారిపోవటం మొదలుపెట్టాడు. ఆ పోవటం షట్పుర గుహలోనికి వెళ్ళిపోయాడు. అప్పటికి షట్పుర సామ్రాజ్య నాయకులుగా ఉన్నటువంటి రాక్షసులు నికుంభుడి బంధువులే. అందుకనే అతడు అక్కడికి చేరాడు. శ్రీకృష్ణార్జునుడు షట్పుర గుహద్వారం దగ్గరికి చేరేసరికి బాగా చీకటి పడిపోయింది. అందువల్ల ఆ రాత్రికి వారు అక్కడే ఉండిపోయారు. ఈలోగా ప్రద్యుమ్నుడు భానుమతి కన్యను ద్వారకా నగరాన్ని తీసుకుని వెళ్ళి ఆమెను వాళ్ళ ఇంట్లో దింపి మళ్ళీ షట్పుర గుహద్వారం దగ్గరికి వచ్చేశాడు. శ్రీకృష్ణార్జున ప్రద్యుమ్నులు
షట్పుర గుహద్వారం దగ్గరే కాపలా కాస్తున్నారని గమనించిన నికుంభుడు అదృశ్య రూపంలో బయటకు వచ్చి పెద్ద ముళ్ళగదతో అర్జునుడి తల మీద గట్టిగా బాదాడు. ఆ దెబ్బకు అర్జునుడు మూర్ఛపోయాడు. దాంతో గర్వించిన నికుంభుడు వికటాట్టహాసం చేస్తూ ప్రద్యుమ్నుడి తల మీద కూడా గట్టిగా కొట్టాడు. అతడు కూడా మూర్ఛపోయాడు. కానీ ఈ యుద్ధ సందర్భంలో సమారంభంలో నికుంభుడి వికటాట్టహాసాలను బట్టి అతడి కదలికలను గుర్తుపట్టినటువంటి శ్రీకృష్ణుడు తన గదతో నికుంభుడిని గట్టిగా కొట్టాడు. ఆ గద తగలడంతో నికుంభుడి మాయమై నికుంభుడి రూపం బయటపడిపోయింది. అప్పుడు శ్రీకృష్ణ నికుంభుల మధ్య గొప్ప మహా గదా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఒక దశలో శ్రీకృష్ణుడే మూర్ఛపోయాడు. అప్పుడు దేవేంద్రుడు ఆకాశ గంగా జలం తెచ్చి శ్రీకృష్ణుడి మీద చల్లాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ లేచి, నేను కావాలనే పడిపోయినయ్యా, నువ్వు కంగారు పడకు అంటూ చేత్తో చక్రాయుధం తీసుకొని నికుంభా కాచుకో అని అరిచి ఆ చక్రాన్ని నికుంభుడి వైపు విసరబోయాడు. కానీ ఈలోగా నికుంభాసురుడు తన మాయాబలంతో తన శరీరాన్ని పక్కన పడేసి వేరే సూక్ష్మ శరీరంతో పైకి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు నికుంభుడు మరణించాడేమో అనుకొని తను చక్రం వేయకోకుండా ఆగిపోయాడు. ఈలోగా అర్జున ప్రద్యుమ్నుడు మూర్ఛ నుండి తేరుకున్నారు. ప్రద్యుమ్నుడు కళ్ళు తెరుస్తూనే నికుంభుడి శరీరాన్ని చూసి, నాన్నగారు, ఈ నికుంభుడు మాయారూపంలో ఎక్కడికో వెళ్ళిపోయాడు, వాడు మరణించలేదు అని చెప్పారు. ఆ మాట వింటూనే శ్రీకృష్ణుడు పకపకా నవ్వాడు. ఇంతలో వారి చుట్టూత వేల కొలది నికుంభ రూపాలు కనిపించాయి. అది గమనించిన శ్రీకృష్ణుడు వేల కొలది శ్రీకృష్ణ రూపాలను, అర్జున రూపాలను, ప్రద్యుమ్నుడి రూపాలను కూడా ప్రదర్శింపజేశాడు. ఈయన వదులుతాడా? అట్లే తాను కూడా చేశాడు. ఈలోగా నికుంభ రూపాలలో కొన్ని రూపాలు అసలైన అర్జునుడి కాళ్ళు చేతులు పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాయి. శ్రీకృష్ణ ప్రద్యుమ్నులు బాణాలు గుప్పించి చాలా నికుంభ రూపాలను ఖండించారు. కానీ ఆ ఖండించిన ప్రతి ముక్క మరో నికుంభుడ యుద్ధం చేస్తోంది. ఇది గమనించిన శ్రీకృష్ణుడు తన దివ్య నేత్రాన్ని తెరిచి అసలైన నికుంభుడు ఎక్కడ ఉన్నాడా అని పరిశీలించాడు. వాడు అర్జునుని ఎత్తుకొని ఆకాశంలోకి ఎగిరిపోతున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన చక్రాయుధంతో అసలు నికుంభుడి శిరస్సు ఖండించాడు. దాంతో మాయా నికుంభులంతా మాయమైపోయారు. కానీ అంత ఎత్తు నుంచి అర్జునుడు క్రింద పడుతున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నుడికి సంజ్ఞ చేశాడు. వెంటనే ప్రద్యుమ్నుడు ఆకాశంలోకి కొద్దిగా ఎగిరి పడుతున్న అర్జునుడిని పట్టుకొని నేల మీదికి దింపాడు మెల్లగా. ఈ విధంగా నికుంభాసుర సంహారం చేసినటువంటి శ్రీకృష్ణుడు అర్జున ప్రద్యుమ్నులతో కలిసి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు చేరేసరికి నారద మహర్షి యాదవ వీరుడైనటువంటి భాను యొక్క ఇంటికి వచ్చి అతన్ని ఓదార్స్తున్నాడు. ఆయన ఇలా అన్నాడు, ఓ భాను, కన్యను ఎవరో అపహరించారని మళ్ళీ తెచ్చుకున్నానని మనస్సులో బాధ పెట్టుకోకు. అది ఒక దైవలీల. నీ కన్య భానుమతి ఒకసారి రైవతగిరి మీద ఉన్న ఉద్యానవనంలో ఆటలాడుకుంటూ తెలియక దూర్వాస మహర్షికి ఒక చిన్న అపచారం చేసింది. ఆ మహర్షి కోపించి ఈ కన్య శత్రువు చేతుల్లో పడుతుంది అని శపించాడు. ఆ సమయానికి నేను అక్కడే ఉన్నాను. నాతో పాటు మరికొంతమంది మహర్షులు కూడా ఉన్నారు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.